హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ఫుడీస్ అండ్ క్రియేషన్స్. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు నేను మీకు నెల రోజుల పాటు నిలివి ఉండే టమాటో పచ్చడి ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా 1 కేజీ టమాటాలు వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి బౌల్ తీసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి మాడిపోకుండా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనివ్వాలి. దీంట్లోకి ఒక చింతపండు రెక్క వేసి వాటర్ ఆవిరయ్యే వరకు టమాటో సాఫ్ట్గా పేస్ట్లా చేయాలి. మీకు ఈ టమాటో పేస్ట్ ఇంకా సాఫ్ట్గా మెత్తగా కావాలి అనుకుంటే గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, టమాటో పేస్ట్ రెడీ అయింది. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, కొన్ని పల్లీలు, 2 ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కచ్చపచ్చగా పేస్ట్ చేసిన 10-12 ఎల్లిపాయలు, పావు టీ స్పూన్ పసుపు వేసి మంచి అరోమా వచ్చే వరకు కలపాలి. ఈ పోపుని కాస్త చల్లారనివ్వాలి. 20 నిమిషాల తర్వాత దీంట్లో 5 టీ స్పూన్ల కారం, జీలకర్ర మెంతుల పొడి, ఉడకబెట్టిన టమాటో పేస్ట్ వేసి కలపాలి. అంతేనండి, టమాటో పచ్చడి రెడీ. ఒకరోజు తర్వాత ఈ పచ్చడి ఊరుతుంది. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి లంచ్ బాక్స్లోకి, దోశలోకి, శాండ్విచ్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.